నమస్కారం, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. బర్డ్ ఫ్లూపై వదంతులను నమ్మొద్దన్న మంత్రి అచ్చెన్నాయుడు. తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిక. అప్పన్న భూముల పరిరక్షణ చర్యలు షురు. 70 కోట్ల విలువైన 16 ఎకరాల దేవస్థానం భూమి స్వాధీనం. బర్డ్ ఫ్లూ భయంతో డీలా పడ్డ నాన్ వెజ్ మార్కెట్లు. రేట్లు తగ్గినా పెరగని అమ్మకాలు, చేపలకు పెరిగిన డిమాండ్. కూటమి ప్రభుత్వం హామీలను మరచిందన్న బొత్స. మండలిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని వ్యాఖ్య. బర్డ్ ఫ్లూ నియంత్రణకు పటిష్టమైన చర్యలను చేపట్టడం జరుగుతోందని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సచివాలయం ప్రచార విభాగంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని బర్డ్ ఫ్లూ అంశంపై వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బర్డ్ ఫ్లూపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశంపై సీఎం ఇప్పటికే కేంద్ర పశుసంవర్ధక శాఖ జాయింట్ సెక్రటరీతోనూ, భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ల్యాబ్ శాస్త్రవేత్తలతో కూడా చర్చించారని తెలిపారు. కేంద్రం నుండి ఇప్పటికే పలు బృందాలు రాష్ట్రానికి వచ్చాయని, కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ జాయింట్ సెక్రటరీ కూడా రేపు రానున్నారని చెప్పారు. కాగా బర్డ్ ఫ్లూ విషయంలో అసత్య వార్తల పట్ల మంత్రి సీరియస్ గా స్పందించారు. ప్రజలను అసత్య వార్తలతో ఆందోళనకు గురిచేయడం సరికాదని వ్యాఖ్యానించారు. తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఆదరాబాదుగా ప్రకటనలు చేసి ప్రజలకు భయాందోళన చేస్తే ప్రభుత్వం సీరియస్గా కూడా తీసుకుంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఉదయం బర్డ్ ఫ్లూ అనేది ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సోకిందని సాక్షిలో స్క్రోలింగ్ వేశారు. ఇమీడియట్గా మా సెక్రటరీ హెల్త్, జిల్లా కలెక్టర్ అందరూ అప్రమత్తమయ్యే అక్కడికి వెళ్ళేసరికి అది రాంగ్ న్యూస్. దీనివల్ల చాలామంది పబ్లిక్ భయపడుతున్నారు. దయవుంచి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ప్రభుత్వం చాలా సీరియస్గా, ఎటు ఇబ్బంది లేకపోయినా సరే ముఖ్యమంత్రి గారు అనునిత్యం పర్యవేక్షించి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని స్పష్టంగా తెలియచేశారు. ఆ పని చేస్తున్నాం. నిన్నైతే కొంతమంది తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా ఏవి రాకుండా చేయాలని సర్క్యులర్ ఇచ్చిందని చెప్పి నిన్న కొన్ని టీవీల్లో ఇచ్చారు. సర్క్యులర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఇవ్వలేదు, జనరల్గా వాళ్ళకు సర్క్యులర్ ఇచ్చారు, మీకు డిస్ట్రిబ్యూట్ చేయమని చేస్తాం. అది కూడా ఆ సమస్య కూడా లేదు. నిన్న ఎక్కడ గుడ్ల లారీ వెళ్తే ఎక్కడ ఆపలేదు. ఎక్కడో ఒక దగ్గర కోళ్ళ లారీ ఆపితే ఇమీడియట్గా బార్డర్స్లో కూడా మా ఆఫీసులకు పెట్టి ఆ సమస్య కూడా లేకుండా మేము ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. రాత్రి ముఖ్యమంత్రి గారు సైంటిస్టులతోని కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ గారితో మాట్లాడితే వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. వ్యాధి సోకినటువంటి 1 కిలోమీటర్ పరిధిలో మాత్రమే ఇది పరిమితమై ఉంటుంది. అక్కడ ఒక్క పౌల్ట్రీ కూడా పనిచేయడానికి వీల్లేదు, ఒక్క బరడు కూడా ఉండడానికి వీల్లేదు. ఇమీడియట్గా ఆ 1 కిలోమీటర్ పరిధిలో టోటల్గా రాకపోకలన్నీ బంధించమన్నారు. ఇటు దానా కానీ, మనుషులు కానీ, లేకపోతే అక్కడ ఇటువంటి రాకపోకలు లేకుండా బంధించితే 1 కిలోమీటర్ వరకు సరిపోతుందని చెప్పారు. 1 నుంచి 9 కిలోమీటర్ల వరకు ఒక 10 రోజులు అబ్జర్వ్ చేయండి. అక్కడ ఇబ్బంది లేదు, కానీ ఆ కోళ్ళు బయటికి పంపించడం, లేకపోతే దానా అటు ఇటు తిప్పడం, ఇవి చేయకుండా 9 కిలోమీటర్ వరకు మీరు స్ట్రిక్ట్గా ప్రికాషన్స్ తీసుకోండి అని సైంటిస్టులు, కేంద్ర ప్రభుత్వం చెప్తే అది మేము ఫాలో అవుతున్నాం.
సింహాచలం దేవస్థానానికి చెందిన ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా దేవస్థానం వాటిని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది. ఈ మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని నరసింహనగర్ కొండవాలు ప్రాంతంలో సర్వే నంబర్ 275లో ఉన్న 16 ఎకరాల 2 సెంట్ల స్థలంలో దేవస్థానానికి చెందిన భూములను పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. గతంలో సొసైటీ పేరుతో భూములు పొందేందుకు చేసుకున్న అప్రూవల్స్ ను కోర్టు తిరస్కరించింది. 42 ఫ్లాట్ల కింద ఉన్న మొత్తం 7,320 గజాల్లోని స్థలం సింహాచలం దేవస్థానం ఆధీనంలోకి తీసుకువచ్చారు. దీని విలువ 70 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని దేవస్థానం ఈవో త్రినాథ్ తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. సింహాచలం భూములకు సంబంధించిన ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నిర్మాణాలు ఫర్దర్గా జరగకుండా ఇప్పటికే దేవస్థానం సంసిద్ధమైంది. ముఖ్యంగా విశాఖలోని కొండవాళ్ళ చుట్టూ ఏదైతే సింహాచలం కొండ చుట్టూ ఆక్రమణలు గురవుతున్నాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. సర్వే నెంబర్ 275లో ఇప్పటికే ఏవైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో దేవస్థానానికి సంబంధించిన వాటిలో బోర్డులు పాతి వాటిని సంరక్షించే పనిలో దేవస్థానం ఈవో త్రినాథ్ గారు నిమగ్నమై ఉన్నారు. సార్ అడిగి పరిశీలిస్తున్నాం. సార్ మీరు చెప్పండి, దేవస్థానం భూములకు సంబంధించి ఎలాంటి స్టాండ్ ఉన్నారు, మీరు ఏం చేయబోతున్నారు? ఈ స్వామివారి దేవస్థానానికి చెందిన భూములు ఏదైతే ఉన్నాయో ఖాళీ స్థలాలు కానీ ఏదైనా ఒక గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే కోర్టు ఆదేశాల ప్రకారం ఈరోజు సర్వే నెంబర్ 275లో ఈ గణేష్ సేవా సంఘం ఏదైతే ఉందో అందులో 42 ప్లాట్లు వేకెంట్ ప్లేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు 5 పొజిషన్ తీసుకోవడం జరుగుతుందండి. సుమారు గజం 1 lakh వరకు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం మీద 7,320 స్క్వేర్ యార్డ్స్ ఈ 42 ప్లాట్లు కవర్ అయ్యి ఉందండి. ఇప్పటికీ చాలా చోట్ల నిర్మాణాలు అయితే జరిగిపోయాయి. వాటి విషయంలో ఏం చేయబోతున్నారు? మళ్ళీ తిరిగి స్వాధీనం నిర్మాణాలు దాని మీద గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుందండి. ఫర్దర్ డైరెక్షన్స్ ఏది వస్తే అది ఫాలో అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే వేకెంట్ ప్లేస్ తీసుకోవడం జరుగుతుంది. సార్, ఫర్దర్గా దేవస్థానం భూముల ఆక్రమణకు గురి కాకుండా ఎలాంటి విజిలెన్స్తో మీరున్నారండి? మాకు ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ అనేది స్పెషల్గా డిప్యూటీ కలెక్టర్ని కూడా మాకు ప్రత్యేకంగా అపాయింట్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఒక 32 మంది కమ్యూనిటీ గార్డ్స్ ఎవ్రీడే ఈ ల్యాండ్స్ మీద విజిట్ చేయడం, ఇక్కడ ఎన్క్రోచ్మెంట్ జరిగినట్టయితే ఇమీడియట్గా ఆక్రమణ తొలగించడం అనేది జరుగుతుందండి. సార్, రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా మీ మీద ఉన్నాయా ఈ భూముల స్వాధీనంలో కానీ బోర్డులు స్థాపించే విషయంలో? నేను వచ్చి పొజిషన్ తీసుకుంటున్నాను అంటే లేనట్టే కదండి. ఇంకా పంచగ్రామాల సమస్య సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి? ప్రత్యామ్నాయంగా స్థలం విషయంలో అది ఎంతవరకు కదలిపరిచింది? ఇది కోర్టు పరిధిలో ఉందండి. కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు డైరెక్షన్ చేస్తే అది ఫాలో అవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు సుమారు ఎంత విలువ కలిగిన స్థలాన్ని మీరు స్వాధీనం చేసుకున్నారు? 7,320 గజాలు అంటే మీకు 70 కోట్ల పైనే. ఇది ముఖ్యంగా దేవస్థానం భూముల పరిరక్షణ విషయంలో యంత్రాంగం కదిలింది. ముఖ్యంగా అటు రెవెన్యూ ఇటు దేవస్థానం సిబ్బంది స్థలాలను ఐడెంటిఫై చేసి దేవస్థానం సంబంధించిన భూములు అయితే అక్కడ బోర్డులు పాతే ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, BBC ఆన్ విశాఖపట్నం. చికెన్ లేనిదే ముద్ద దిగిన వారంతా నేడు బాబోయ్ అంటున్నారు. బర్డ్ ఫ్లూ పుణ్యమా అని కోడి మాంసం పేరు చెప్తే మాకొద్దు అంటున్నారు. సాధారణంగా గోదావరి జిల్లాలో చికెన్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎప్పుడు చూసినా చికెన్ మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో పలు కోళ్ల ఫారాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందన్న వార్త వినబడగానే కాకినాడలోని చికెన్ మార్కెట్లు ఒక్కసారిగా వెలవెలబోయాయి. చికెన్ పేరు చెబితేనే భయపడే పరిస్థితి వచ్చింది. ముక్క లేనిదే ముద్ద దిగదు అన్న వారంతా ఇప్పుడు చేపల మీద దాడి చేస్తున్నట్టే చెప్పాలి. దీంతో ఈ ఎఫెక్ట్ ఫిష్ మార్కెట్ మీద పడి కాకినాడలోని ఫిష్ మార్కెట్లు ఇప్పుడు కలకల్లాడుతున్నాయి. బర్డ్ ఫ్లూ ప్రభావం ఎంతగా ఉందంటే లైవ్ చికెన్ కేజీ 120 రూపాయలకే ఇచ్చేస్తున్నారు. అలాగే మాంసం కూడా 160 రూపాయలకే వచ్చేస్తుంది. బర్డ్ ఫ్లూ దెబ్బకి చికెన్, మాంసం ధరలు సగానికి సగం పడిపోయాయి. చివరికి కోడిగుడ్లు కూడా వద్దు బాబోయ్ అంటున్నారు. మొత్తం మీద మాంసాహార ప్రియులకు చికెన్ మీద తాత్కాలికంగా విరక్తి కలిగిందనే చెప్పాలి. నా పేరు PDR ప్రసాద్ రెడ్డి, నేను సినిమా ప్రొడ్యూసర్ అండి. జనాలంతా ఈ చికెన్ గురించి చాలా భయం పడుతున్నారండి, భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చిందని కలెక్టర్ గారు కానీ మొత్తం అన్ని పేపర్లోని, టీవీలో అన్నిటిలో బాగా ఎక్కువగా కనబడుతుందండి. దాని నిమిత్తం జనాలంతా చేపలు, రొయ్యలు, మిగతా సీ ఫుడ్స్ మీద పడుతున్నారండి. ఫాన్ ఫుడ్స్, సీ ఫుడ్స్ మీద పడుతున్నారు. అయితే కనుక ఈ బర్డ్ ఫ్లూ గురించి కలెక్టర్ గారు కొంచెం ఈ చికెన్ రేట్లు కూడా తగ్గించి అమ్ముతున్నారండి. అయినా సరే జనాలు రావట్లేదు, తగ్గింది. కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకొని ఇది ఏంటన్నది కరెక్ట్గా జనాల్లోకి తెలియజేస్తే వ్యాపారస్తులు కూడా ఎవరు ఇబ్బంది పడరు, జనాలు కూడా ఇబ్బంది పడరండి. దాని గురించి కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు అట్ల సత్యనారాయణ.
నేను ఇప్పుడు ప్రస్తుతం కొత్తపేట మార్కెట్లో ఉన్నాను. గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుందని టీవీల్లోని రకరకాలుగా కథనాలు వింటున్నాము. కానీ ప్రస్తుతానికి బర్డ్ ఫ్లూ అన్నది కొన్ని ఏరియాల్లోనే ఉన్నది. అది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో కొద్దిగా జోన్లోని దానిపై కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన నకలను అనేది పుణేకి పంపించి చర్యలు తీసుకోవడం జరిగింది. దాన్ని ఏ పౌల్ట్రీల్లో ఈ వ్యాధిని గుర్తించారో ఆ గుర్తించిన పౌల్ట్రీలని వెంటనే ఆ ఏరియాని కొద్దిగా రెడ్ జోన్ కింద ప్రకటించి ఉన్న కోళ్ళని సురక్షితమైన ఏరియాలో పాతిపెట్టడం జరిగింది. ఇది వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. కానీ ప్రజల్లో ఒక అపోహ ఉంది, బర్డ్ ఫ్లూ వస్తే ఆ చికెన్ తినకూడదు అని. దానివల్ల చికెన్ యొక్క వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. దీని మీద చికెన్ మీద వేల మంది వ్యాపారస్తులు ఆధారపడి ఉన్నారు. ఫిష్ మార్కెట్ కన్నా చికెన్ ప్రతి సామాన్యుడికి అందుబాటు ఉండే ఐటమ్. ఈ ఐటమ్ని ఈ విధంగా వ్యాధి వచ్చిందని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి ఇది తినడం మానడం వల్ల వ్యాపారాలు నష్టపోవడానికి దీనిపై ప్రభుత్వం ఒక విధమైన అవగాహన పెట్టి ప్రజలకు తెలియజేయాలి. ఇంకోటి ఏంటంటే బర్డ్ ఫ్లూ అన్నది 34 degrees వరకే దాని యొక్క ప్రభావం ఉంటుంది. కానీ మనం వంట వండుకున్నప్పుడు సుమారు 100 degrees వరకు మనం మంట మీద వంట చేస్తాము. ఆ చేయడం వల్ల బర్డ్ ఫ్లూ యొక్క పూర్తి లక్షణాలు ఏ విధమైన ఉండదు. దయచేసి ప్రభుత్వం దీని మీద చికెన్ మీద అవగాహన కల్పించి వ్యాపారస్తుల్ని కోరవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ చికెన్ గురించి ఈ విధంగా వచ్చిన వలన ప్రతి ఒక్కరు ఫిష్ మీద, ప్రాన్స్ మీద పడిపోతున్నారు. వాటి రేటు విపరీతంగా పెంచేశారు. చూశారు కదా, కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా దోచుకున్నారో ఆ టైప్లోనే ఈ వ్యాపారాలు కూడా తయారైనవి. దీనిపైన ప్రభుత్వం ఒక చూపు పెట్టి సాధారణ రేట్లలో తేవాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. అన్ని వస్తువుల ధరలు పెరగడంతో రాష్ట్రంలో ప్రజలు పండుగలు కూడా సరిగ్గా చేసుకోలేదని బొత్స అన్నారు. వేసవి రాకుండానే పవర్ కట్స్ మొదలయ్యాయన్నారు. సీఎం స్వయంగా చెప్పిన ఫైల్స్ క్లియరింగ్ ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు. ఉచిత సిలిండర్ల హామీ ఇచ్చి ఇప్పటి వరకు 1 సిలిండరే ఇచ్చారని, తల్లికి వందనం ఇంకా ఇస్తామని చెబుతున్నారని అన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శిస్తూ నిరుద్యోగ భృతి ఏమైందన్నారు. ఇది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను మండలిలో ప్రశ్నిస్తామని చెప్పారు. అలాగే గతంలో విశాఖ భూ కుంభకోణంపై వేసిన సిట్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ, ప్రభుత్వం నడుపుతున్న పార్టీ ఎప్పటికప్పుడు ఎంతసేపు సమీక్షలే కనిపిస్తాయి తప్ప ఫలితాలు కనిపించట్లే. వాళ్ళు మాట్లాడడం, పత్రికల్లో వచ్చి పెద్ద బ్యానర్ల ఐటెంలో రాయడం, టీవీలో చూపెట్టడం, ప్రజలు వచ్చి అది చూడడం, దాంతోనే సరిపోతుంది. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు ఏమున్నాయి, అవసరాలు ఏమున్నాయో వాటి మీద మాత్రం దృష్టి పెట్టట్లే. ఓ పక్క వచ్చి ధరలు వచ్చి ఆకాశం కండిపోతున్నాయి, ఓ పక్క వచ్చి ప్రభుత్వం వచ్చి సమీక్షలు చేస్తూ చెప్తున్న మాటలు వచ్చి మాటలుగా మిగిలిపోతున్నాయి. ప్రజల మీద వచ్చి భారం పడుతూ వారి మీద పన్నుల రూపాయన వేసేస్తున్నారు. విద్యుత్ రాజ్య ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ఓ పక్క అప్పుడే ఇంకా ఎండాకాలం రాలేదు కానీ పవర్ కట్లు స్టార్ట్ అయిపోయాయి. ఏదైతే ఇంకో పక్క వచ్చి గత ప్రభుత్వంలో అన్యాయాలు జరిగిపోయేవి అని వాటి మీద ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నారు. మళ్ళీ ఆ రిపోర్టులో వచ్చి అప్పుడున్న అధికారంలో ఉన్న ఆ అధికారులు వచ్చి వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. నాకు అర్థమవట్లే అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో, ఏమి జరుగుతుందో, రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవ్వట్లేదు. ఇవాళ ఉదయం కూడా చూసాం. మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్టులు తెప్పిస్తాం, మళ్ళీ చేస్తాం. ఫ్రీ హోల్డింగ్ అన్నారు. ఓ అక్రమాలు జరిగిపోయి విశాఖపట్నంలోను, విజయనగరంలోను, శ్రీకాకుళంలోను, రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయేవి. వేలాది ఎకరాలు వచ్చి ఫ్రీ హోల్డ్ చేశారు. అవన్నీ
ఆపుతాము అన్నది. ఎక్కడ ఏం జరిగింది గత 9 నెలలు బట్టి చెప్పండి. ఇకపోతే విద్యారంగం మీద ఒకరోజు వచ్చి 13 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి 5 లక్షల మంది తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి స్కూళ్ళు మూసేశారు అని చెప్పారు. నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకునే విధానం వల్ల మా స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా మేమని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ అయినా మూసారు ఈ ఊర్లో అని చెప్పి ఓ ప్రకటించమండి, ఊరి పేర్లు ఇవ్వమండి, లే అది చెప్పే ధైర్యం చేయరు. ఎందుకని లేదు కాబట్టి. ప్రభుత్వం మారిన ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటుందో ఇంగ్లీష్ విద్య మీద, ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి ఆయోగ్ చెప్పింది. ఆ దురదృష్టితోనే దాన్ని ప్రోత్సహించాం. సరే, ఈ ప్రభుత్వం తాలూకు నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు వాళ్ళే తెలుసుకుంటారు ఈ పరిస్థితిని. షిఫ్ట్ డిజైర్ కారులో అక్రమంగా తరలిస్తున్న 154.6 కేజీల గంజాయిని పాచిపెంట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురానా పాచిపెంట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పాచిపెంట పోలీసులకు ముందుగా అందిన విశ్వసనీయ సమాచారంతో గ్రీన్ఫీల్డ్ హైవే జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి మాతుమూరు మీదుగా సాలూరు వైపు కొందరు దుండగులు సరుకును కారులో తీసుకువెళ్తూ జంక్షన్ వద్ద ఉన్న పోలీసులను చూసి పరారయ్యారు. దీంతో అనుమానం వచ్చి ఎస్ఐ కె వెంకట సురేష్ సాలూరు సర్కిల్ టీం ఆ వాహనాన్ని తనిఖీ చేసి గంజాయి ఉన్నట్టు గుర్తించారు. 4 గోన్ సంచుల్లో 33 ప్యాకెట్లలో ఉన్న 154.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని షిఫ్ట్ డిజైర్ కారును సీజ్ చేశారు. ఈ గంజాయి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని ఏఎస్పీ చెప్పారు. గత 3 నెలల్లో 1000 కేజీల గంజాయిని పట్టుకున్నామని ఏఎస్పీ తెలియజేశారు. మన పాంచిపేట పోలీస్ స్టేషన్ సాలూర్ సర్కిల్లో ఒక రోజు ముందు ఒక ఎన్డీపీఎస్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు గ్రీన్ఫీల్డ్ హైవే బ్రిడ్జ్ ఇక్కడ జరిగింది. మాతుమూరు విలేజ్ అండ్ గొడ్డవలస విలేజ్ ఆ మధ్యలో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ విలేజెస్ మధ్యలో గ్రీన్ఫీల్డ్ హైవే బ్రిడ్జ్ పైన ఒక వైట్ కలర్ డిజైర్ వెహికల్ దొరికింది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మై పాంచిపెంట ఎస్ఐ, సిఐ సాలూర్ అండ్ మొత్తం పోలీస్ టీమ్ అక్కడ వెళ్ళి వాళ్ళు ఎంక్వైరీ చేశారు. దే హ్యావ్ వెరిఫైడ్ ద కార్. ఈ కార్లో వాళ్ళకి 43 ప్యాకెట్స్ గాంజా దొరికినాయి. 43 ప్యాకెట్స్ గాంజా 4 గన్నీ బ్యాగ్స్ లో ప్యాక్ చేసిన ఇట్ వాస్ ప్యాక్. ఈ ప్యాకెట్స్ వేయింగ్ చేసాం మనం అండ్ టోటల్ 153.625 kgs గాంజా సీజర్ చేసాము. ఇట్ ఈస్ వర్త్ 15 lakh. అండ్ ఆ తర్వాత మనం we have tried to find the accused also, but we have not found yet. My police team is trying continuously to find the clues. And so today I will tell that all the public, Panchipeta Mandal, Salur Circle, anybody who has any clues regarding the accused, వాళ్ళు 1972 ఆ number ki call cheyali helpline to report to the police any information on ganja. వెహికల్ నంబర్ కార్ నంబర్ DL 2CAL 3005. పాస్ట్ 3 months లో 3 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ కేసెస్ టోటల్ 1000 kgs గాంజా 3 కేసెస్ లో. ఒక కేసులో 300 kgs, సెకండ్ కేస్ 670 kgs అండ్ దిస్ కేస్ 153 kgs. ఈ 3 కేసెస్ సేమ్ రూట్ లో వచ్చారు అక్యూజ్డ్, దట్ ఈస్ మాతుమూరు జంక్షన్ నుంచి, అరకు రోడ్ నుంచి మాతుమూరు జంక్షన్ నుంచి దే హ్యావ్ ఎంటర్డ్ పాంచిపెంట. సో వీఆర్ కండక్టింగ్ సర్ప్రైజ్ చెక్స్. మాతుమూరు జంక్షన్ లో వీఆర్ కండక్టింగ్ డైనమిక్ చెక్స్ టు మానిటర్ ఎనీ మూవ్మెంట్ ఆఫ్ సచ్ సస్పీషియస్ వెహికల్స్ హూ ఆర్ క్యారింగ్ గాంజా. అదేవిధంగా సేమ్ వీ హ్యావ్ 24/7 మానిటరింగ్. 1 more చెక్ పోస్ట్ అట్ పి కొనవలస. ఆ చెక్ పోస్ట్ లో 24/7 మానిటరింగ్ చేస్తున్నాం మనం.
and we are preventing any transit of ganja from Odisha to Salur. గంగవరం పోర్టు రోడ్డులో ఉన్న నోవస్ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేపట్టారు. పోర్టుకు వెళ్లే భారీ వాహనాలతో రోడ్ల మీద దుమ్ము ధూళి ఇళ్లలోకి ప్రవేశిస్తుందని, దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వారు ఆందోళన బాటపట్టారు. ఈ అంశం మీద స్థానిక అధికారులకు, రాజకీయ నేతలకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని, అయినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. చిన్నపిల్లల నుండి వయోవృద్ధుల వరకు అందరూ తీవ్రమైన శ్వాసకోశ రోగాల బారిన పడుతున్నామని తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఈ రోడ్లకు స్ట్రీట్ లైట్స్ కూడా లేవని, రాత్రి సమయంలో భారీ వాహనాలను రోడ్లపై నిలిపేసి మద్యం సేవిస్తూ వచ్చిపోయే వారికి అసౌకర్యం కలిగిస్తున్నారని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని పలువురు అపార్ట్మెంట్ వాసులు హెచ్చరించారు. కమ్యూనిటీ బిల్డింగ్ సార్, అందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టి చాలా మంది కొనుక్కున్నారు. ఇప్పుడు కొనుక్కున్నప్పుడు ఇప్పుడు మూమెంట్లు ఏమవుతుందంటే, డ్యూటీ గంగవరం పోర్టు వలన, ఈ లారీ ట్రాన్స్పోర్ట్ వల్ల, ఈ డస్ట్ వలన ఎవరు కూడా ఇల్లు కొనడానికి రారు. చాలామంది కూడా 30-40 లక్షలు కూడా ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు 20 లక్షలు కూడా అమ్ముతామని కూడా రావట్లేదు. మేము చూస్తే ఈ హౌస్ ట్యాక్సీ, కరెంట్ బిల్లు, వాటర్ ట్యాక్సీ మేము ప్లెంటీ ఆఫ్ మనీ పే చేస్తున్నాము. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలంటే ఎంత భయపడుతున్నారంటే 1 మినిట్కి ఒక లారీ వచ్చేస్తుంది. మేము ఎంత పెంచుతాం? ఇక్కడ ఏటీఎం ఉంది, ఏటీఎం ముందు లారీ ఆపేస్తారు. మేము ఎంతకంటే చెప్తాం, చాలా చెప్తున్నాం సార్. మీ మూలంగా మాకేంటంటే, మీరు దయచేసి ఈ గంగవరం పోర్ట్ అవ్వండి. మేము ఐఆర్టీఎస్ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ దగ్గరికి వెళ్ళాము, అందరికీ చూపించాలనుకున్నాను రోడ్డు వెళ్ళుకోండి. దీని మూలంగా మా పిల్లలు జబ్బు అయిపోతున్నారు. నేను సీనియర్ మోస్ట్ 17 ఇయర్స్. ఈ డస్ట్ వల్ల మాకు జబ్బులు అన్నీ వస్తున్నాయి. హాస్పిటల్ మాట్లాడినట్టుగా హాస్పిటల్కి మేము డబ్బులు పోస్తూనే ఉన్నాం. అవసరాలు కట్టుకోవాలి, ట్యాక్సీలు కట్టుకోవాలి. దీని మూలంగా ఎలాగొండాలి. ఏదో గ్రేటర్ కమ్యూనిటీ బిల్డింగ్ అని ఆ రోజుల్లో పేపర్లు వేస్తారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఇది దగ్గర అన్నీ ఉన్నాయని. దాని మూలంగా చాలామంది కూడా హౌసెస్ కొని ఇప్పుడు లాట్ ఆఫ్ సఫరింగ్ అవుతున్నారు. అనుకోండి, కొంతమంది సూసైడ్ కూడా చేసే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆ హౌస్ రెంట్కి వెళ్ళట్లేదు, మెయింటెనెన్స్ కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి. ఇవన్నీ కట్టాలంటే ఎలా కట్టగలరు చెప్పండి? హౌస్ రెంట్కి వెళ్తాం, మెయింటెనెన్స్ కట్టుకోవాలి, వెంట కట్టుకోవాలి. తర్వాత మెయిన్ ఇక్కడ నుండి వైజాగ్ దగ్గర నుండి గంగవరం పోర్టు వరకు పర్ డే హండ్రెడ్స్ ఆఫ్ ల్యాండ్స్ వెళ్తూనే ఉంటాయి. ఈ లారీలు వెళ్తూనే ఉంటుంది. దాని మూలం వెనకాల మీ లారీతో వెళ్ళాలంటే మా భయం వేస్తుంది. డస్ట్ వచ్చి ముక్కులోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మాకు కళ్ళు కనిపించవు. మేము డ్రైవింగ్ సరిగ్గా చేయలేకపోతున్నాం. దానివల్ల యాక్సిడెంట్ అవుతున్నాం. ముందు ఎంతమందో చనిపోయారు కూడాను. కాబట్టి దయచేసి మీ మూలంగా మాకేదైనా గంగవరం పోర్టు వాళ్ళకి ఏదో చెప్పి, మేము చాలా ఆల్రెడీ ఎన్ని రకాల లెటర్స్ ఇచ్చాము. ఆల్రెడీ అన్ని కమ్యూనికేషన్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు వచ్చారు, చెక్ చేశారు. ఆరుకేమీ లేదు. వాళ్ళు ఇది కూడా చేస్తుంటారు, వచ్చి అప్పుడప్పుడు పార్టీని కూడా చేసి అన్ని చూస్తుంటారు. కానీ ఈ లారీ వాళ్ళు మటు ఎక్కడ ఆపట్లేదు. 1000 ఆఫ్ లాట్స్ పార్కింగ్ ఏరియా ఉంది, అక్కడ పెట్టరు. ఈ రోడ్ల మీద కట్టేసి ఇక్కడ పడుకుంటారు. ఇక్కడ అన్ని చేస్తారు, డ్రింక్ చేస్తారు, అన్ని చేస్తారు. ఆడవాళ్ళు బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు. చిల్డ్రన్స్ కూడా స్కూల్కి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఇది ఇక్కడ జరిగిన ఇష్టం సార్. మీ మూలంగా మాకేదో మీరు అవకాశం చేస్తారు. అపార్ట్మెంట్ నివాసం ఉంటున్నాం. ఇక్కడ చాలా 400 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. అపార్ట్మెంట్లో 560 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ మధ్యతరగతి, మధ్యతరగతి వాళ్ళతో ఇల్లు తీసుకొని మంచి నివాసం ఉండొచ్చుని కొనుక్కొని ఉన్నారు. అయితే కాలక్రమేణా ఈ డస్ట్ బాగా విపరీతంగా పెరిగిపోతుంది. ఇళ్లల్లో ఉన్నా కూడా ఈ డస్ట్ ఇళ్లలో కూడా వెళ్ళిపోతుంది. ప్రతి అరగంటకి గంటకి తుడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఆరోగ్య సమస్యలు బాధపడుతున్నారు. ఆడవాళ్ళు కూడా విపరీతంగా ఈ క్లీనింగ్ సమస్యలు. ఎంత మేము ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో హౌస్ కీపింగ్ స్టాఫ్ దగ్గర 13-14 స్టాఫ్ ఉన్నారు. వీళ్ళు రెగ్యులర్ క్లీన్ చేసినా కూడా రోడ్ల పరిస్థితి చూడండి, నల్లగా ఉంటూనే ఉంటాయి ఇల్లు అది ఉన్న. సో ఈ ప్రతిరోజు మాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి నివాసి కూడా 2 నుంచి 3 మిల్లీగ్రాములు డస్ట్ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాడు. సో ఇది పరిస్థితి అర్థం చేసుకుని తగిన అథారిటీస్ న్యాయం చేయాలి మా అందరికి కూడా అని కోరుకుంటున్నాం. మేము ఇక్కడ 2017లో తీసుకున్నాం ఫ్లాట్. అప్పుడు అసలు డస్ట్ అనేది ఏం కనిపించలేదు. కానీ 2019 నుంచి విపరీతమైన డస్ట్ అండి. అసలు చాలా అంటే ఇంకా బ్రీతింగ్, బయటకు వెళ్తే బ్రీతింగ్ అందట్లేదు. ఆస్తమా, మా బాబుకైతే హెల్దీ పర్సన్ కానీ ఇప్పుడు ఆస్తమా పేషెంట్ అయిపోయాడు. నాకు ఆస్తమా వచ్చేసింది. చాలా డంపింగ్ యార్డ్ అయితే పక్కనే డంపింగ్ యార్డ్ అండి. డంపింగ్ యార్డ్ స్మెల్, మార్నింగ్ అయితే డంపింగ్ యార్డ్ స్మెల్ భరించలేకపోతున్నాం విపరీతంగా. ఇక్కడ కాలువల నుంచి స్మెల్, విపరీతమైన స్మెల్ ఏంటో వస్తుందో తెలియట్లేదు. ఇంట్లో కూడా వచ్చేస్తుంది స్మెల్. ఎప్పుడు తలుపులు బిగించుకొని ఉండవలసి వస్తుంది పిల్లలతోని. బయటికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. లారీలు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. మేము వెళ్ళాలి, నైట్ టైం వెళ్ళాలంటే లైట్స్ ఉండవు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. డస్ట్ అయితే లారీ వెనకాతలు వెళ్ళామంటే ఇంకా అసలు రోడ్డు కనిపించదు. ఎన్నోసార్లు నేను పడిపోయాను కూడా, చాలాసార్లు పడిపోయాను కూడా.
ఇక్కడ అంత రోడ్డు కూడా బాగాలేదు. పక్కన లారీలు పార్క్ చేయడం వల్ల నైట్ టైం రావాలి అంటే వాళ్ళు రోడ్ల మీద కూర్చుంటారు. రావాలంటే చాలా భయం వేస్తుంటుంది. ఒక్కొక్కరు సేఫ్టీ లేదు. ఒక పోలీసుకి ఎన్నోసార్లు మేము ఇన్ఫామ్ చేసాం, సార్ లైట్స్ అయినా వేయించండి, మాకు చాలా ఇబ్బంది పడుతున్నామని పల్లా శ్రీనివాస్ గారికి అందరికీ చెప్పాం, వెళ్ళి కంప్లైంట్ చేసాం. లేడీస్ అందరూ వెళ్ళి కంప్లైంట్ చేసాం. అయినా ఇప్పటి వరకు ఎటువంటి పరిష్కారం దొరకలేదు మాకు. కాబట్టి మీ మీడియా ద్వారా అయినా సరే మాకు ఏదైనా పరిష్కార మార్గం చూపించి ఈ లారీల్ని పొల్యూషన్ని ఆపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తిరుమల శ్రీవారి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా గరుడు సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సర్వ అలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి తిరువీధి ఊరేగింపును కనులారా వీక్షించారు. కపిలేశ్వరపురం మండలం కోరమిల్లి గ్రామంలో కొలువైన శ్రీ వీరభద్రస్వామి 4వ సప్తాహ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవ సందర్భంగా 7 రోజుల పాటు భజన, హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి విగ్రహం వద్ద భారీ స్థాయిలో అన్న సమారాధన చేపట్టారు. రాత్రి శ్రీ వీరభద్రస్వామి జాతర అత్యంత వైభవోపేతంగా జరిగింది. కోరమిల్లి గ్రామస్తులు, మహిళలతో పాటు వందలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని జాతర తిలకించారు. ప్రతి ఏటా స్వామివారి విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా సప్తాహం జాతర నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకుడు సుంకర అంజీ తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులను క్రింది స్థాయిలో విచారణ చేపట్టేందుకు గండేపల్లికి రావడం జరిగిందని రెవెన్యూ శాఖ CCLA డిప్యూటీ కలెక్టర్ రమాదేవి తెలిపారు. గండేపల్లి మండలంలో భూముల విషయంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆమె తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు వివరాలను తహసీల్దార్ శ్రీనివాస్ ను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాకు కొన్ని వివరాలను వెల్లడించారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఇక్కడకు రావడం జరిగిందని, రెవెన్యూకు సంబంధించి పాస్ పుస్తకాలు తదితర పత్రాలు వచ్చాయన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఫిర్యాదులను పరిష్కరిస్తామన్నారు. భూ వివాదాలను పరిష్కరించేందుకు క్రింది స్థాయి విచారణ జరిపిస్తామని చెప్పారు. ఈ రెవెన్యూ సర్వీసులు పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ మీద ఇచ్చిన ఎండార్స్మెంట్లో కొంతమంది సాటిస్ఫై అవ్వలేదు. సో దాని మీద ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని చెప్పి మన స్పెషల్ CS టు రెవెన్యూ గవర్నమెంట్ లెవెల్లో ప్లస్ CCLA స్పెషల్ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్పెషల్ CS వారి ఆర్డర్స్ ప్రకారం మేమంతా అక్కడ HODలో చేసాము. ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో వచ్చాను. ఇది రికార్డు చూసుకుని నేను ఫీల్డ్ ఎంక్వైరీ కూడా చేస్తాను. విజయవాడ. ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం లిస్టులు ఉంటే ఎన్నున్నానే 137 మన PGRSలో వచ్చినాయి. 137 యాజ్ ఆఫ్ నో 12/2/25 వరకు 137 ఉన్నాయి. ఇందులో కొన్ని చేశారు, కొన్ని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు చేశారన్నది రీజన్ కనుక్కోవడానికి వచ్చాను. అన్ని ఫోన్లో కనుక్కోలేము కదా, ఇప్పుడు గండేపల్లి నేనే ఎవరికి చెప్పలేదు.
ఎక్కడ సరి రికార్డ్స్ అక్కడ అన్నారు. మనం చూస్తే కానీ రికార్డ్స్ ఎక్కడ సరిగ్గా లేవని అన్నీ కూడా పెద్ద మన ఎందుకంటే ఒక్క రోజులో ఎక్కువ చేయలేము కదా, అంటే తూతూ మంత్రంగా చేయకూడదు. అన్ని రికార్డ్స్ వెరిఫై చేసి అందుకనే వాళ్ళ అంటే 130 ఇప్పుడు కొంతమందికి అది కొంతమంది మ్యూటేషన్స్ ఉంటాయి. అదే చూస్తున్నాను 1 by 1 వెరిఫై చేస్తాను. నా పేరు రమాదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.